హాయ్ ఫ్రెండ్స్, మన జీవితంలో మనకు పెద్దగా కనిపించని ఒక శక్తి ఉంది. అది మాట్లాడదు, అది శబ్దం చెయ్యదు. కానీ జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చేస్తుంది. అది మన నిశ్శబ్దమైన మనసు శక్తి. మనలో చాలామంది బయట ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నిస్తారు. కానీ తమ లోపల ఉన్న శబ్దాన్ని మాత్రం ఎప్పుడూ గెలవలేరు. మనసులో ఎప్పుడూ ఒక గోల ఉంటుంది. ఒక ఆలోచన, ఇంకో ఆలోచన, ఇంకో ఆలోచన. అలా మనమే మనతో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, మన మనసు పూర్తిగా నిశ్శబ్దంగా మారితే ఎలాంటి ఆలోచనలు లేకుండా, ఎలాంటి భయాలు లేకుండా అది ఎలా ఉంటుంది? ఈ వీడియోలో మన సైలెంట్ మైండ్ పవర్ అంటే ఏమిటి, అది మన జీవితాన్ని ఎలా మార్చగలదు, మరియు ఎలా మనం దానిని డెవలప్ చేసుకోవాలి, అన్నీ చాలా డీప్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరు మీ మనసును గెలిస్తే మీరు మీ జీవితాన్ని గెలిచినట్టే. మన మనసు ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. మనకు తెలియకపోయినా అది ఆగదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీతో మాట్లాడేది అదే. మీరు నిద్రపోయే ముందు, మీరు లేచిన వెంటనే మీతో ఉన్న మొదటి వ్యక్తి మీ మనసే. కానీ ప్రశ్న ఏంటంటే, అది మీకు సహాయం చేస్తుందా, లేక మిమ్మల్ని కిందకి లాగుతుందా? మనలో చాలామంది మనసుతో ఫ్రెండ్ కాదు, మనసుతో యుద్ధం చేస్తున్నారు. ఒక ఆలోచన వస్తుంది, నువ్వు చెయ్యలేవు అని. ఇంకో ఆలోచన వస్తుంది, నీకు టైం లేదు అని. ఇంకోటి చెప్తుంది, వాళ్ళు నిన్ను జడ్జ్ చేస్తారు అని. ఈ శబ్దాల మధ్య మన నిజమైన స్వరం మాయమవుతుంది. ఇప్పుడు ఒక నిజం చెబుతాను, మనల్ని ఓడించేది బయట ప్రపంచం కాదు, మన లోపల ఉన్న శబ్దమే. మీరు బయట ఎవరితోనైనా గెలవచ్చు, కానీ మీ మనసుతో ఓడిపోతే మీరు ఎప్పటికీ గెలవలేరు. కానీ ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. శక్తి శబ్దంలో లేదు, శక్తి నిశ్శబ్దంలో ఉంది. ఒకసారి మీరు గమనించండి, మీరు చాలా కోపంగా ఉన్నప్పుడు మీ మనసు ఎంత శబ్దం చేస్తుంది, మీరు భయపడుతున్నప్పుడు ఎంత ఆలోచనలు వస్తాయి. కానీ మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. అదే సైలెంట్ మైండ్ పవర్. నిశ్శబ్దమైన మనసు బలహీనత కాదు, అది అత్యంత శక్తివంతమైన స్థితి. ఎందుకంటే ఆ స్థితిలో మీరు రియాక్ట్ అవ్వరు, మీరు రెస్పాండ్ అవుతారు. ఆ స్థితిలో మీరు భయపడరు, మీరు అర్థం చేసుకుంటారు. ఆ స్థితిలో మీరు తప్పు నిర్ణయాలు తీసుకోరు. ఇప్పుడు మీరు అడగవచ్చు, మన మనసు ఎప్పుడు ఇలా శాంతంగా ఎలా ఉంటుంది అని. మొదటగా మనము మన ఆలోచనలను కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తాం, కానీ అది పని చెయ్యదు. ఎందుకంటే మీరు ఆలోచనలను ఆపలేరు, కానీ వాటిని గమనించగలరు. ఒక ఆలోచన వస్తే దానితో కలిసిపోకండి, దానిని చూస్తూ ఉండండి. ఆలోచనలు మేఘల్లాంటివి, వస్తాయి వెళ్తాయి. మీరు ఆకాశంలా ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు ఎక్కువగా మాట్లాడితే మీ మనసు కూడా ఎక్కువగా మాట్లాడుతుంది. కానీ మీరు నిశ్శబ్దాన్ని ఎంచుకుంటే మీ మనసు కూడా క్రమంగా నిశ్శబ్దంగా మారుతుంది. కొన్నిసార్లు మనకు సమాధానాలు బయట దొరకవు, అవి మన లోపలే ఉంటాయి. కానీ మన మనసు శబ్దం వల్ల వాటిని వినలేము. ఒక చిన్న ప్రాక్టీస్, రోజులో 5 నిమిషాలు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. ఏమీ చేయకండి, కేవలం మీ ఆలోచనలను గమనించండి. మొదట్లో చాలా కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే మీరు మీ మనసుతో మొదటిసారి కూర్చుంటున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత మీరు గమనిస్తారు, మీ మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారుతుంది. అప్పుడు మీరు క్లియర్గా ఆలోచిస్తారు, మీరు స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటారు, మీరు ఫియర్ లేకుండా ముందుకు వెళ్తారు. ఎందుకంటే మీరు మీ మనసును గెలిచారు. ఒక చిన్న కథ. ఒక వ్యక్తి ఎప్పుడు ఆందోళనలో ఉండేవాడు. అతని మనసు ఎప్పుడు ఆగేది కాదు. ఒకరోజు అతను ఒక గురువుని అడిగాడు, నా మనసు ఎందుకు ఇలా ఉంది అని. గురువు నవ్వుతూ అన్నాడు, నీ మనసు సమస్య కాదు, నువ్వు దాన్ని వినే విధానం సమస్య అని. ఆ రోజు నుండి అతను తన ఆలోచనలను కంట్రోల్ చేయడానికి కాదు, వాటిని గమనించడానికి ప్రయత్నించాడు. కొన్ని రోజులు, కొన్ని వారాలు, చివరికి అతని మనసు నిశ్శబ్దమైంది. అప్పుడు అతని జీవితం మారిపోయింది. మన జీవితంలో మనకి బయట శాంతి కావాలి అనిపిస్తుంది, కానీ నిజమైన శాంతి బయట దొరకదు, అది మన లోపలే ఉంటుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఒక్కసారి ఆగండి, మీ మనసును వినండి. మీరు మీ మనసును గెలిస్తే మీరు ఏదైనా గెలవగలరు. నిశ్శబ్దం ఖాళీ కాదు, అది పూర్తి శక్తితో నిండిపోయి ఉంటుంది. చివరగా ఒక మాట, మీ మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నిజంగా కనెక్ట్ అయ్యిందని అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు ఇలాంటి డీప్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో లోతైన వీడియోలో కలుద్దాం. Until then, stay silent, stay powerful. Jai Hind.